హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సూర్యగ్రహణం గురించిన కొంత ఇన్ఫర్మేషన్ నేను ప్రెగ్నెన్సీ లేడీస్ కోసం ఇస్తున్నాను. సో మరి ఎక్కువగా కేర్గా ఉండవలసిన వాళ్ళు 100 to 100% కేర్గా ఉండవలసిన నెలలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో ఏదైతే ఫస్ట్ ట్రైమిస్టర్ ఉందో సెకండ్ అంటే మీకు ప్రెగ్నెన్సీ తెలిసేలోపే సెకండ్ మంత్ వచ్చేస్తుంది కదా. సో సెకండ్, థర్డ్, 4, 5th, 6th, 7, 8 దాదాపుగా కూడా ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే 6th మంత్ వరకు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఈ మంత్స్లోనే బేబీ పరిపక్వత చెందుతూ ఉంటుంది, లోపల బేబీ పెరుగుతూ ఉంటుంది, ఆర్గన్స్ అనేవి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ సమయం ఏదైతే 4:29 దగ్గర నుంచి 5:42 వరకు సాయంత్రం సమయం, అక్టోబర్ 25 సూర్యగ్రహణం, అందులోనూ అమావాస్య కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సూర్యకిరణాలు అనేవి మీ మీద పడకుండా మంచి కేర్ అయితే తీసుకోండి. సో కర్టన్స్ వేసుకోవడము, క్లోజ్ చేసుకోవడం, దర్వాజాస్ క్లోజ్ చేయడము, సో ఇవన్నీ కూడా బాగా ఫాలో అవ్వండి. సో ఎలాంటి నైఫ్ కానీ, కత్తులు కానీ, చాకులు కానీ, అట్లీస్ట్ సేఫ్టీ పిన్స్ కానీ, పక్క పిన్నులు కానీ తలలో ఉండకుండా చూసుకోండి. సో ఈ జాగ్రత్తలు 4:20 లోపే మీరు ఇవన్నీ కూడా తీసేసుకొని చక్కగా వెల్లకిలా పడుకొని మీకు నచ్చిన దేవుణ్ణి మీరు స్మరించుకుంటూ లేదంటే ఒక మంచి బుక్ చదువుతూ మ్యూజిక్ వింటూ ఉండండి. సో టెన్షన్ అయితే మీరు తీసుకోవద్దండి. టెన్షన్ తీసుకోవడం ద్వారా ఏమన్నా అవుతుందేమో, నేను కరెక్ట్గానే ఉన్నానా, ఇవన్నీ పెట్టుకోమాకండి. జస్ట్ అవన్నీ లీవ్ ఇట్, వదిలేసేసి శుభ్రంగా మీకు నచ్చిన దేవుని మీరు స్మరించుకుంటూ ఉండండి. సో ఏమీ కాదు. ముఖ్యంగా ఈ మంత్స్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఈ మంత్ ఎప్పుడైతే ఈ నిమిషాలు అనేవి స్టార్ట్ అవుతుందో 4:29 సాయంత్రం, అంతకంటే ముందే మీరు చక్కగా స్నానం చేసేసి మంచిగా ఉండండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రూట్స్ అవి తినాలి అని అనిపించినా మీరు ముందే కట్ చేసుకోండి. గ్రహణ సమయంలో కట్ చేయకపోవడమే మంచిదండి. సో గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 25, 2022 సాయంత్రం 4:29 నుంచి 5:42 వరకు అయితే కొద్దిగా ఈ కేర్ అనేది తీసుకోండి. వెల్లికలా పడుకోండి. సో ఏమీ ఉండదు, హ్యాపీగా ఉంటారు. సో ఎక్కువైతే స్ట్రెస్ అయిపోకండి. ఎక్కువగా ఆలోచించడము, బేబీ మంచిగా వస్తుందని మాత్రమే నమ్మండి. అండ్ ముఖ్యంగా ఈ నెలల వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆన్ అదర్ వీడియో.